చెప్పినట్టుగా సినిమా స్టోరీ అంత పెద్ద ఏది అంత హైలీ హైప్ అయితే లేదన్న. ఏంటంటే ఫస్ట్ హాఫ్ కాస్త ఏంటంటే ల్యాగ్ చేసుకుంటూనే వెళ్ళిపోయారు. లాస్ట్ 35 మినిట్స్ క్లైమాక్స్ సీన్ ముందు అయితే విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అరాచకం అని చెప్పి చెప్పుకోవచ్చు. సత్యదేవ్ గారు అన్నదమ్ములు ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి స్ట్రాంగ్ బాండింగ్ రిలేషన్స్ కూడా చాలా బాగా చూపెట్టారు. కానీ స్టోరీ అయితే ఈ రేంజ్ ఇంత స్లో మోషన్లో ల్యాగ్ చేసుకుంటూ తీశారు. సాంగ్స్ కూడా ఏమంత పెద్దగా లేవు. అండ్ హీరో హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో స్ట్రాంగ్ బాండింగ్ అంటే ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఏంటంటే అరే ఏ రేంజ్లో హైప్ ఉంటుందో అని అనుకున్నాం, కానీ అనుకున్నంత రేంజ్ ఆఫ్ హైప్ అనేది లేదు. ఏంటంటే విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్, సత్యదేవ్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఓకే చూడొచ్చు. వాళ్ళ యాక్టింగ్ కోసము అండ్ ప్లస్ కొన్ని హైలీ విజువల్స్ కోసము చూడొచ్చు. ఒక వన్ టైం చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుందంటారా, సెకండ్ హాఫ్ బాగుందంటారా? సెకండ్ హాఫ్ లాస్ట్ 35 మినిట్స్ మాత్రమే చాలా బాగుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ హైలీ విజువల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో కూడా ఏంటంటే కొంత ఎమోషనల్ సీన్స్ సత్యదేవ్ గారికి విజయ్ దేవరకొండ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఎమోషనల్ సీన్స్ కూడా బాగా మంచి హైలైట్ చేసి చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాకపోతే స్టోరీ పరంగా ఏంటంటే బాగా ల్యాక్ చేశారు, చాలా సాగదీసేసారు. అదేంటంటే అదొక్కటి చాలా డిసప్పాయింట్మెంట్. ఇంకోటి సాంగ్స్ ఉంటాయేమో, ఇంకోటి మా హీరో హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో లవ్ బాండింగ్ రిలేషన్స్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నాము, కానీ ఊహించినంత విజువల్స్ అవేం లేవు. ట్రైలర్ టీజర్ పరంగా చూసుకుంటే ఏ రేంజ్లో ఉంటుందని అనుకున్నాం, కానీ ఆ ట్రైలర్ టీజర్లో ఉన్నంత హైలీ విజువల్స్ అంత హైప్ అనేది 2.5 ఇస్తారు. 2.5 ఇస్తాను.